ఇక ముద్రగడ గారు ఎపిసోడ్కి వస్తే ఆయన ప్రస్తావించిన అంశాలు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఒక సినిమా యాక్టరు, నా కుటుంబాన్ని రోడ్డును పెట్టావు, నన్ను రోడ్డుకు లాగావు. అసలు కుటుంబాలను రోడ్డును పెట్టడం ఏంటి, రోడ్డుకు లాగడం ఏంటి? ఎవరు ముద్రగడ పద్మనాభం గారు మిమ్మల్ని రోడ్డును పెట్టారు? ఎందుకు అంత ఆవేశం మీరు వ్యక్తం చేస్తున్నారు? మీకు ఒక మంచి పేరు ఉంది, మంచి గుర్తింపు ఉంది. ముద్రగడ పద్మనాభం అన్నది ఒక బ్రాండ్. దాన్ని ఎందుకు చెరుపుకుంటున్నారు? ఎందుకంటే మీ అమ్మాయి మాట్లాడుతుంది కదా, బయట వాళ్ళు ఎవ్వరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. మీ కన్న కూతురు మాట్లాడుతున్న అంశాలు. నాన్న నువ్వు తప్పు చేస్తున్నావని. నెక్స్ట్ వాళ్ళ అన్నయ్యని కూడా ఆమెను హెచ్చరించారు. ఇప్పుడు లేటెస్ట్గా మరొక వీడియో రిలీజ్ చేసింది ఆమె. ఆయన గిరి ఏదో నామినేటెడ్ పదవులు వచ్చేస్తాయి, అధికారం వచ్చిన తర్వాత వస్తుంది అని చెప్పి నువ్వేదో హాస్పిటల్ నడుతున్నావు, నీ రాజకీయ భవిష్యత్తే అంధకారంలో పడబోతుంది అని చెప్పి తోడ పుట్టిన సోదరి హెచ్చరిస్తుంది. ఎవరు మాట్లాడిస్తే ముద్రగడ పద్మనాభం గారు కూతురు వచ్చి మాట్లాడతారు. ఆ టైపు పెంపకం ఏం కాదు కదా అయింది. అసలు వాళ్ళ అమ్మాయి ఉన్నట్టే చాలామందికి తెలియదు. వాస్తవం ఇది. చాలామందికి, అదే కాపు సామాజిక వర్గానికి చెందిన చాలా మందికి తెలియదు ముద్రగడ గారికి ఒక అమ్మాయి ఉంది అని. అంత గౌరవంగా, అంత పద్ధతిగా ఆయన పెంచుకున్నారు. ఎందుకంటే పద్ధతికి అంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఇచ్చిన ఆతిథ్యం అవనియండి. ఆయన ఇప్పటికీ కూడా అయ్యా 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 అని ఆయన మాట్లాడుతుంటాడు. సో మొదటి నుంచి ఆయనకు అలవాటు. మంత్రిగా చేశారు, పార్లమెంటు సభ్యులు అయ్యారు, సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. మీకెందుకు ఇంత అసహనం ఈ చిన్న విషయానికి? ఒక్క నియోజకవర్గం కోసం మొదలుపెట్టింది ఎవరు అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఎవరికో వంతపాటే అవసరమైతే మాకు లేదు, నాకు అంతకన్నా లేదు. వాస్తవాలు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఆ వృత్తిలో నేనున్నాను కాబట్టి అది చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది. సర్వదా దీన్ని ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. ముద్రగడ గారు మీ నేపథ్యం ఏంటి, మీ కుటుంబ చరిత్ర ఏంటి మీరే చెప్తుంటారు కదా. మీ నాన్నగారేంటో, మీరేంటో, పత్తిపాడులో మీరు ఎంత అభివృద్ధి చేశారో. నేను చాలా అంశాలు మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఎవరో బన్నీ సీన్ ఎవరో మీ దగ్గరికి వచ్చారు. బన్నీ సీన్ వచ్చిన తర్వాత మా అబ్బాయి కోప్పడ్డాడు, సినిమా వాళ్ళని మీరు నమ్మొద్దు. అదే సినిమా వాళ్ళ పార్టీలో మీరు లేరా? ముద్రగడ పద్మనాభం గారు, ఎన్టీ రామారావు గారు స్థాపించి తెలుగుదేశం పార్టీలో మీరు పదవులు అనుభవించలేదా? సినిమా వాళ్ళని అంత చులకనగా చూడడం ఏంటండి? అది ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రేపు ఎక్స్ కావచ్చు, రేపు ఎల్లుండి ఇంకో వై కావచ్చు. వాళ్ళ వృత్తి అది. వాళ్ళ రాజకీయాలకు పనికి రారు అని చెప్పి మనం ఎలా సర్టిఫికెట్ ఇస్తాం? మనకున్న అధికారం ఏంటి? ఎందుకు మీరు ఇంకా చులకనవుతున్నారు? వయసులో పెద్దవారు, అనుభవం ఉన్నవారు, రాజకీయాలని వడపోసిన వ్యక్తి, ఒక కుటుంబ చరిత్ర నేపథ్యం ఉన్న వ్యక్తి, మీకింత అసహనం తగునా? ఇంత ఆవేశం తగునా? కన్న కూతురు మీద కూడా మీకు తెలియకుండానే మీరు మాట్లాడేస్తున్నారు. మీరు రక్తం పంచుకు పుట్టిన బిడ్డ మీద మీకు తెలియకుండానే మీరు మాట్లాడుతున్నారు ఆవేశంలో. ఇంత ఆవేశం ఎప్పుడు చూడలేదు. సరే, మీకు అన్యాయం జరిగింది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని కొట్టారు, అప్పుడు ఖండించారు. అందరూ ఖండించారు, అందరూ తప్పు పట్టారు. ముద్రగడ లాంటి వాడిని ఈ రకంగా చెయ్యొచ్చా అని. ఒక్క పిలుపు ఇస్తే వేలాది మంది తరలి వచ్చారు ముద్రగడ పద్మనాభం గారు, కాపు రిజర్వేషన్ అంశం. సో అంత గ్రిప్ ఉంది మీకు ఆ సామాజిక వర్గంలో, అంత మంచి పేరు ఉంది. దాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నారు? ఏం కలిసి వస్తుంది? ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమని చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టమని చెప్పట్లేదు. రాజకీయాల్లో చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకంగానే చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగానే చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగానే చేయాలి. మీరు రాజకీయాలు చేయడంలో ప్రజలకు ఎవ్వరికీ ఇబ్బంది లేదు. కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోతే సమాజానికి చెడు జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి కష్టకాలం ఏర్పడుతుంది. మిమ్మల్ని నమ్మి గెలిపించుకున్న ఆ విశ్వాసాన్ని మీరు పదిలంగా భద్రపరచుకోవాలి తప్పించి, మనకు అధికారం వచ్చింది కదా, మనల్ని ఎవడ పీకుతాడులే
అనే ధోరణి ఎవరు ఉండకూడదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండొచ్చు, రేపు పొత్తు పార్టీలు ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావచ్చు, లేదా తర్వాత మళ్ళీ ఇంకొకరు రావచ్చు, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ రావచ్చు, లేకపోతే కొత్త పార్టీ రావచ్చు. ఏది ఎలా వచ్చినా ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ మీరు మాట్లాడుతున్న అంశాలు, మీరు చేస్తున్న ప్రసంగాలు, విసురుతున్న సవాళ్ళు, ఇది మంచి పరిణామం కాదు. ఇక్కడతోటి దయచేసి ఇది ఆపితే అందరికీ శ్రేయస్కరం. చిరంజీవి గారి కుటుంబం గురించి మాట్లాడారు. ఎవరి కుటుంబంలో లొసుగులు ఉండవండి, అందరి కుటుంబంలో ఉంటాయండి, అందరికీ తెలిసినవేనండి అవి. మళ్ళీ మనం ప్రత్యేకంగా దానికి ఒక మైక్ పెట్టుకుందో లేకపోతే మీడియా ముందో వచ్చి మనం విప్పుకోనవసరం లేదు. ఉంటాయి, లోపాలు ఉంటాయి. లోపం లేని మనిషి ప్రపంచంలో ఎవరుంటారు మీరు చెప్పగలరా? ప్రతి మనిషిలోనే లోపాలు ఉంటాయి. పుట్టిన ప్రతి జీవిలోనూ ఏదో లోపం ఉంటుంది. తను నడిచిన నడవడికలో లేకపోతే తను బ్రతికినంతకాలం ఎక్కడో దగ్గర ఏదో అంశంలో లోపం ఉంటుంది. లోపం లేని మనిషి సమాజంలో ఎవరన్నా ఉన్నారేమో వాళ్ళని ఒక్కసారి చూపించండి, 2 చేతులు జోడించి మొక్కుతాం. లోపం లేని మనిషి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న ఒక యుగ పురుషుడు, గొప్ప వ్యక్తి, ఒక భగవంతుడు స్వరూపుడు. ఈ లోపం లేదు ఈయనలో అన్న వ్యక్తిని ఒక్కరిని చూపించండి. ముద్రగడ పద్మనాభం గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఇంకొకరు. ఇప్పుడు ఇద్దరికి సంబంధించిన అంశం ఇది. ఇదంతా సామాజిక వర్గం మీద పడుతుంది. బలమైన సామాజిక వర్గం, రాజకాంక్ష ఆశించే సామాజిక వర్గం మీద, దాని మీద ఈ ఎఫెక్ట్ అంతా పడుతుంది. ముందు తరాలకి ఇంతేనేమో, ఈ రకంగానే ఉంటాయిలే వీళ్ళు కుమ్ములాట్లు కొట్లాట్లు అని మీకు మీరే కించపరుచుకుని రోడ్డెక్కుతున్న దుస్థితి అవసరమా? ఇది తగునా? ఇది చాలామంది ప్రశ్నించే అంశాలు. ముద్రగడ గారు కావనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావనియండి, లేకపోతే ఇంకొకరు కావనియండి, చిరంజీవి గారిని ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఆయన పరుష పదజాలంతో ఎప్పుడూ నోరు జారడం అన్నది ఉండదు, చాలా తక్కువ. ఏమో ఇప్పుడన్నా బరస్ట్ అయ్యారేమో, అది పబ్లిక్గా ఆయన ఆవేశంగా మాట్లాడిన సందర్భాలు ఇలా ఏలి మీద కూడా నిలబెట్టొచ్చేమో. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఒక రాజకీయ పార్టీ కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని విమర్శించాలి కాబట్టి, ప్రతి నాయకుల్ని ఏదో టార్గెట్ చేసి మాట్లాడాలి కాబట్టి ఏమైనా మాట్లాడారేమో. తడి పొడి మాటలే అవి. అదేదో పెద్ద కక్షలు పెట్టేసుకుంటే నేను తేల్చుకుంటాను, లేకపోతే నేను ఇది చేసుకుంటాను, నేను చించుకుంటాను, నేను పొడి చేస్తాను నేను ఆ టైప్లో ఆయన ఎప్పుడూ లేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆవేశం పడ్డారు, చంద్రబాబు నాయుడు గారు ఆవేశపడుతున్నారు ఈ వయసులోని కూడా. అది మంచి పద్ధతి కూడా కాదు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నది, ఎన్నో డక్కా ముక్కలు తిన్నవాళ్ళండి మీరు. ఈరోజు మీరు రాజకీయాలు తొడుక్కోలేదు, ఈరోజు మీరు కండువా కప్పుకోలేదు. ఎన్నో డక్కా ముక్కలు తిని అన్నీ భరించి ఓర్చుకుని ఈ స్టేజ్కి వచ్చారు. లక్షలాది మంది అభిమానాన్ని చూరుకున్నారు. చాలా తక్కువ మందికి వచ్చే ఆపర్చునిటీ అది. ఎంతోమంది అభిమానాలు, ఎంతోమంది ఫాలోవర్స్ని సంపాదించుకోవడం. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగానే సంపాదించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు సినీ గ్లామర్తో ఆ రకంగానే సంపాదించుకున్నారు. ఇప్పుడు రాజకీయ పరంగా ఆయన సక్సెస్ సాధించాలని ఆలోచన చేస్తున్నారు. ప్రజలు ఏం చేస్తారన్నది ప్రజల నిర్ణయం. ముద్రగడ పద్మనాభం గారు ఓటు వేయొద్దు పవన్ కళ్యాణ్ కంటే, పవన్ కళ్యాణ్ ఇష్టపడేవాడు ఓటేయడం మానేయడు. వంగా గీత గారికి ఓటు వేయొద్దని చెప్పి జనసైనికులు ఎవరన్నా చెబితే వంగా గీత గారిని ఇష్టపడేవాళ్ళు ఓటేయడం మానేయరు. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చలు, అనవసరమైన మాటలు. ఎంత పెద్ద మాట అన్నారో ముద్రగడ గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. పద్మనాభ రెడ్డిగా నేను మార్చుకుంటాను అన్న మాట, ఆ మాటకే కదా మీ అమ్మాయి బయటకు వచ్చింది. అది తట్టుకోలేకే కదా మీ గారాల పట్టి పబ్లిక్గా వీడియో రిలీజ్ చేశారు. ఏ కూతురు ఊరుకుంటుందండి? ఏ కొడుకు ఊరుకుంటారు? ఏ కూతురు ఊరుకుంటారు? ఇంటి పేర్లు మతాలు మార్చుకోవడం విన్నాను తప్పించి ఈ కులాలు పేర్లు మార్చుకుంటే కులాల్లోకి ఈ కులం ఆ కులంలోకి ఈ కులంలోకి వెళ్ళడం అన్నది మరి ఎక్కడ వినలేదు. మీకెందుకు అంత పౌరుషం? మీకెందుకు అంత కసి? పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మీకున్న ఫాలోవర్స్తో, మీకున్న వాక్ చాతుర్యంతో, మీకున్న సామాజిక వర్గమైన బలంతో ఓడించండి. ఎవ్వరూ కాదనరు, తప్పు లేదు, ఓడించండి. ప్రజలు ఆయన్ని విశ్వసించకపోతే
ఓటేస్తారు. గాజువాకలో ఆయన ఓడిపోలేదా? భీమవరంలో ఓడిపోలేదా? మీరు గతంలో పిఠాపురంలో ఓడిపోలేదా? ఏముంది దానికి? ఇందులో ఆడపిల్లల్ని పైకి లాగడం, లేకపోతే ఆడపిల్లల్ని ఎవరో తీసుకొచ్చి పెట్టడం, ఆయనది తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అసలు మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని మీ అమ్మాయి ఎప్పుడైనా కలిసారా? ఏమన్నా పరిచయం ఉందా వాళ్ళ కుటుంబంతో? మీకు ఉండుంటుంది, అది చిరంజీవి గారితో. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు కలిసిన సందర్భం కూడా లేదు, నాకు తెలుసుండి కలలేదు కూడా. సో నాకు ముందే అర్థమైపోయింది 21 సీట్లు తీసుకున్నారని మళ్ళీ మీరు మాట్లాడతారు. 21 సీట్లు తీసుకుంటారో, 2 సీట్లు తీసుకుంటాడో, 1 సీటు తీసుకుంటాడో ఆ పార్టీ ఇష్టం అండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు పోటీ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు పోటీ చేయాలనడానికి చెప్పడానికి మీరెవరు, మేమెవరు? వాళ్ళు పార్టీలు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ పార్టీలు పోషించుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలకు వెళుతున్నారు, ప్రజల ముందు ఉంటున్నారు, వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. గెలుస్తారో ఓడిపోతారో, ప్రజలు వాళ్ళని నమ్ముతారో నమ్మరో, వాళ్ళ విషయాలు అవి, మన విషయాలు కాదు. అందుకని గౌరవనీయులైన ముద్రగడ గారు ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని ఏం అంటలేదు, ఇంకా 3-4 రోజులు ఉన్నాయి అంతే. ఎంత క్యాంపెయిన్లు చేసుకున్నాం, ఇంకా తర్వాత చేసే అవకాశం లేదు, ఆల్రెడీ అయిపోయింది, ఎలక్షన్ అంతా అయిపోయింది. ఈ 3-4 రోజులన్నా సరే ప్రశాంతమైన మీ ప్రాంతంలో ఉన్న పిఠాపురాన్ని ఇంకా ప్రశాంతంగా ఉంచడానికి అన్ని పార్టీల వాళ్ళు కృషి చేయండి. కక్షలొద్దు, కార్పణ్యాలొద్దు. గెలిస్తే మీ వంగాగీత గారు గెలిస్తే మీకు వచ్చిందేం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే మీకు ఏం కలిసి వస్తుందో తెలియదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిస్తే మీకు నష్టం ఏంటో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు సంయమనం పాటించండి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించడానికి ఇక్కడ సందర్భం లేదు. ఆయన మొన్న సభలో చెప్పారు, మీ నాన్నగారి దగ్గర నేనే వస్తాను, పెద్ద ఆయనమ్మ అంటే అతని గురించి ఏం కామెంట్ చేస్తాం? ఆయన కూడా మీ నాన్న నన్ను ఎలాగన్నాడు, రా తేల్చుకుందాం, నువ్వు రా, మీకు ఇస్తానమ్మా, మన అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇచ్చేస్తాను, లేకపోతే ఒక నామినేటెడ్ పదవి ఇస్తాను అని ఆయన చెప్పితే ఖచ్చితంగా ఆయన్నే అంటాం. కుటుంబాల మధ్య చిచ్చెందుకు పవన్ కళ్యాణ్ గారు అని ఆయన అనలేదుగా. అందుకని మీరు కాస్త మీ పెద్దరికాన్ని కాపాడుకోండి, ఇంకా చులకనవ్వద్దు. వరం విషయానికి వద్దాం. వరం గారి వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నది. షార్ట్ వీడియో ఒకటి ఉన్నది, నేను అసలు కదా ఇప్పుడు ఇప్పుతాను ఆ గుట్టు. ఆ వీడియో ప్లే చేయండి, షార్ట్ వీడియో. మానండి, పవన్ కళ్యాణ్కి ఓటే వేయొద్దు, మానండి, పవన్ కళ్యాణ్కి ఓటే వేయొద్దు, మానండి, పవన్ కళ్యాణ్కి ఓటే వేయొద్దు.